భార్యాభర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు. విడాకులు కూడా అయిపోయినాయి. ఆ చిన్న బిడ్డ కొన్ని 7 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. ఆ బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా, తల్లిదండ్రుల చింత. మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా, అమ్మాయి లైఫ్ ఏంది, వాళ్ళ కుమార్తె మా నూరాల సంగతి. నేను దాని దగ్గరికి పిలిచా, బుడ్డదాన్ని, వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా. దగ్గరికి తీసుకొని, అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మ ఒంటరిగతిగా ఉంది, నువ్వు పసిబిడ్డవి. మరి మిమ్మ జీవితం ఏంటమ్మా, మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్నా అంటే నేను ఇష్టపడి కాదు, దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను. నిజంగా దేవుడే దీనికి సాక్షి. అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో అన్నది, మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే, అక్క కూతురు అన్నమాట. తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది. ఎట్లా వస్తాడమ్మా, 7 ఏళ్ళు అయింది రాలేదుగా అన్నా. కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మా డాడీ వస్తాడు. అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, తెలుగు పదాలు కూడా నత్తి, నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య, మా డాడీ వస్తాడు అంది. ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశాను. దాన్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లతో, యేసయ్యా ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు. ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా, వీసుమంతా కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు, నీ సన్నిధిలో వినబడింది. యేసు నామములో ఇదే జరుగునుగాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల. అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు, ఆ పిల్ల తండ్రితో. తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొంది